హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్మెన్. దిస్ ఇస్ ఆర్కే. ఇంతకాలం సంక్షేమ పథకాలంటే వైసీపీ పేరు వినపడుతుండేది. కానీ టీడీపీ జనసేన మేనిఫెస్టోలో సూపర్ 6 అండ్ షణ్ముఖ వ్యూహం పేరుతో అంతకు మించి అద్భుతమైన పథకాలను ప్రకటించింది. గత 5 ఏళ్లుగా ఈ పథకాల పేరుతో ప్రజలకు సొమ్ము పంచిపెడుతూ ఓటు బ్యాంకు నిర్మించుకున్నప్పుడు వైసీపీలో ఎవరికీ అది తప్పుగా కనిపించలేదు. పైగా బటన్ నొక్కి సంక్షేమ పథకాలతో మేలు చేస్తున్నామని నేటికి జగన్తో సహా వైసీపీలో అందరూ చెప్పుకొని అందుకు ప్రతిగా తమకే మళ్లీ ఓట్లు వేయాలని అడుగుతున్నారు. కానీ టీడీపీ జనసేన సూపర్ 6 అండ్ షణ్ముఖ వ్యూహం సంక్షేమ పథకాలను తప్పుపడుతున్నారు. మా సంక్షేమ విధానాన్ని తప్పుపట్టిన టీడీపీ జనసేనలు ఇప్పుడు సంక్షేమ పథకాలు ఎందుకు ప్రకటించాయి అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అవి ప్రకటించిన పథకాలన్నింటినీ అమలు చేయాలంటే 1,00,000 కోట్లు కూడా సరిపోవని, వాటన్నింటినీ అమలు చేయడానికి ఎక్కడి నుంచి డబ్బు తెస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇదే ప్రశ్న రాష్ట్రం సర్వత్రా వినిపిస్తుంది కూడా. కనుక వైసీపీ ప్రశ్న అడిగి టీడీపీకి వివరణ ఇచ్చుకునే అవకాశం కల్పించి మేలు చేసిందని చెప్పవచ్చు. టీడీపీ జనసేన కూడా సంక్షేమ పథకాలు ఎందుకు ప్రకటించాల్సి వచ్చిందనే ప్రశ్నకు రన్నింగ్ రేసులో ఒకరు దూసుకుపోతుంటే మిగిలిన వారు చూస్తూ ఊరుకుంటే రేసులో ఓడిపోతారు కనుక అందరూ వేగంగా పరిగెత్తి గెలిచేందుకు ప్రయత్నిస్తారు. ఈ విషయంలో టీడీపీ జనసేనలు కూడా అదే చేశాయని చెప్పవచ్చు. వైసీపీ కంటే టీడీపీ జనసేనలు చాలా మెరుగైన ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత కూడా రాష్ట్రంలో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తేనే సంక్షేమ పథకాలు ఉంటాయి, లేకుంటే ఉండవు అని వైసీపీ దుష్ప్రచారం చేస్తుండడం అందరూ చూస్తూనే ఉన్నారు. అదే టీడీపీ జనసేనల మేనిఫెస్టోలో అసలు సంక్షేమ పథకాలే లేకపోతే కనుక వైసీపీతో పోటీపడి గెలిచేందుకు అవి కూడా సంక్షేమ పథకాలను ప్రకటించక తప్పలేదని చెప్పవచ్చు. వీటన్నిటికీ ఎక్కడ నుంచి డబ్బు తెస్తారు అనే ప్రశ్నకు చంద్రబాబు నాయుడు గారు వివరంగా జవాబు చెప్పారు. నిన్న నైట్ ఎస్టర్డే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో జరిగిన ఇంటర్వ్యూలో కూడా వివరంగా జవాబు చెప్పారు. కొన్ని పథకాలను కేంద్ర ప్రభుత్వాలతో అనుసంధానం చేయడం ద్వారా ఆర్థిక భారం తగ్గించుకుంటామని చెప్పారు. జగన్ ప్రభుత్వం ఇంతకాలం రాష్ట్రానికి ఆదాయం సమకూర్చే వనరులన్నింటినీ వైసీపీ నేతలు దోచుకుంటున్నారని, పైగా పారిశ్రామిక, వ్యవసాయ, పర్యాటక రంగాలను నిర్లక్ష్యం చేయడం వలన ఆదాయం లేకుండా చేసుకుని సంక్షేమ పథకాలకు అప్పులు చేస్తోందన్నారు. కానీ తమ ప్రభుత్వం ఈ 3 రంగాలతో సహా అన్ని రంగాలను అభివృద్ధి చేసి ఆదాయం సమకూర్చుకుంటామని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఈ ఎన్నికలలో ఓడిపోతే వైసీపీ నేతల అవినీతి, అక్రమాలు, అక్రమార్జన అన్ని మాఫీ అయిపోయినట్లే అని భావించడం సరికాదని, జగన్తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు ఎవరెవరు ఎంతెంత తిన్నారో అంతా కక్కించి ఆ సొమ్మును సంక్షేమ పథకాలకు వినియోగించుకుంటామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. రాష్ట్రంలో సహజ వనరులు, అద్భుతమైన నైపుణ్యాలు కలిగిన మానవ వనరులు, అనేక పర్యాటక ప్రాంతాలు, అత్యంత సారవంతమైన భూములు, సువిశాలమైన సముద్ర తీరం వంటి అనేకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దేవుడిచ్చిన వరమని, వాటన్నిటి నుంచి జగన్ ప్రభుత్వం దోచుకోవాలనో లేదా అప్పుల కోసం తాకట్టు పెట్టాలనో అనుకుంది తప్ప వాటి నుంచి ఆదాయం సృష్టించుకోవాలనే ఆలోచన చేయలేదని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు వంటి వారికి పింఛన్లు అందించడం ప్రభుత్వ బాధ్యతని, దానిని ఎన్నడూ భారంగా అనుకోమని, అందుకే వారికి నెలకు 4,000 రూపాయల పింఛన్ ఇవ్వాలని నిర్ణయించామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా విషయంలో కూడా చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో ఆలోచించి వ్యవసాయ మోటార్లన్నిటికీ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడం ద్వారా ఆ విద్యుత్ భారాన్ని తగ్గించుకోవడమే కాకుండా తిరిగి మిగిలిన విద్యుత్ని గ్రిడ్కి అనుసంధానం చేయడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం సమకూరేలా చేస్తామని చంద్రబాబు నాయుడు చెప్పారు. మనసుంటే మార్గం ఉంటుందంటారు. అది ఇదేనేమో. సంక్షేమ పథకాల కోసం అప్పులు చేస్తూ, ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టేస్తూ, రాష్ట్రాన్ని దివాలా తీయించేస్తూ, మరోపక్క అన్ని వ్యవస్థలు ఉప్పకూలిపోయేలా చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రాభివృద్ధితో సంపద సృష్టించి పేదలకు పంచాలనుకుంటున్న చంద్రబాబు నాయుడు, శ్రీ పవన్ కళ్యాణ్ గారులతో పోల్చగలమా? ఆలోచించుకో. జై హింద్.